హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన ఛానల్లో ఒక హెల్తీ రెసిపీతో మీ ముందుకు రాబోతున్నాము. అది ఆలూ స్టఫ్డ్ క్యాప్సికమ్. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి బ్రీఫ్గా చూసేద్దాం. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు 4 మీడియం సైజ్డ్ క్యాప్సికమ్, 4 potatoes, 1 cup of green peas, 1 cup of chopped onions, 1 cup of peanuts and యూజువలీ యూజ్ చేసే పోపు దినుసులు, కరివేపాకు అండ్ కొత్తిమీర. ముందుగా నానబెట్టుకోవాలి గ్రీన్ పీస్ని ఒక 4 hours దాకా. అలా 4 hours నానబెట్టుకున్న గ్రీన్ పీస్ని ఒక 4 విజిల్స్ వచ్చేలాగా బాగా బాయిల్ చేసుకోవాలి. యూజువల్గా గ్రీన్ పీస్ని, పొటాటోస్ని ఒకేసారి బాయిల్ చేసేసుకోవచ్చు. తర్వాత పొటాటోస్ని కూడా బాయిల్ చేసుకోవాలి. 4 మీడియం సైజ్ పొటాటోస్ని కట్ చేసి యూజువలీ ఒక 2 విజిల్స్ వచ్చేలాగా కుక్కర్లో బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. అలా బాయిల్ చేసిన పొటాటోస్ కుక్కర్ ప్రెషర్ వెళ్ళిపోయాక దాని స్కిన్ మొత్తం పీల్ చేసేసి మ్యాష్ చేసి అలా రెడీగా ఉంచుకోవాలి. వన్ కప్ ఆఫ్ పీనట్స్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. యూజువల్గా ఒక ఫ్రైయింగ్ పాన్ పైన 1 cup ఆఫ్ పీనట్స్ వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఒక 2-3 minutes లోపల డ్రై రోస్ట్ అయిపోతుంది. పచ్చివాసన వెళ్ళిపోయేలాగా నీట్గా రోస్ట్ చేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకొని ఆ మిక్చర్ని రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకుని ఒక 2-3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. బాగా ఆయిల్ కాగాక ఆవాలు, జీలకర్ర, పసుపు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. బాగా ఆవాలు చిటపటలాడిన తర్వాత 1 cup ఆఫ్ చాప్డ్ ఆనియన్ని అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 minutes లోపల ఆనియన్ బాగా ఫ్రై అయిపోతుంది. అప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలా సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మ్యాష్డ్ పొటాటోస్ అండ్ బాయిల్ చేసుకున్న గ్రీన్ పీస్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అందులో లాస్ట్లో మనం మిక్సీ పట్టించిన గ్రౌండ్నట్ పేస్ట్ అంటే పీనట్ మిక్చర్ని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఒక 2-3 minutes అలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టఫ్ మొత్తం రెడీ అయిపోయింది. మనం క్యాప్సికమ్ని నీట్గా చాప్ చేసుకోవాలి. యూజువల్గా చాపింగ్ అంటే మొత్తం చిన్న చిన్న పీసెస్ లాగా కాదు, లోపల సీడ్స్ అన్నీ ఉంటాయి కదా, ఆ సీడ్స్ మొత్తం రిమూవ్ అయ్యేలాగా పైన ఒక చిన్న హోల్ లాగా పెట్టేసి ఆ సీడ్స్ మొత్తం తీసేస్తే ఆ ప్లేస్లో కరెక్ట్గా స్టఫ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో అలా రెడీ చేసుకోవాలి క్యాప్సికమ్ని.
ఇలా ఆలూ స్టఫ్ చేసిన క్యాప్సికమ్ని ఒక ఫ్రైయింగ్ పాన్ పెట్టుకొని ఆ ఫ్రైయింగ్ పాన్లో 4 to 5 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగాక ఈ స్టఫ్ చేసుకున్న క్యాప్సికమ్ని అందులో ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై కాదు, నార్మల్ ఫ్రై. 4-5 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ ఉంటే చాలు. సో ఒక సైడ్ ఫ్రై అవ్వడానికి మినిమమ్ ఆఫ్ 2 minutes పడుతుంది. సో అలా అది ఫ్రై అయిన వెంటనే ఇంకొక సైడ్కి టర్న్ చేస్తూ అలా అన్ని వైపులా క్యాప్సికమ్ బాగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. టోటల్ క్యాప్సికమ్ అన్ని సైడ్స్ ఫ్రై అయిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన ఆలూ స్టఫ్డ్ క్యాప్సికమ్ రెడీ. ఇది మనం చపాతీతో, పుల్కాతో ఆర్ రోటీతో బాగుంటుంది. రైస్తో కూడా ట్రై చేయొచ్చు.